భాగంగా ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావును జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లోని సిట్ కార్యాలయంలో ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలో అక్కడ ఆయన విశ్రాంతి తీసుకోవడానికి ఓ ఎస్ఐకి సంబంధించిన మంచాన్ని కేటాయించినట్టు తెలిసింది. ప్రభాకర్ రావు పడుకోవడానికి కావాల్సిన దుప్పటి, దిండు, రగ్గు సైతం ఇంటి నుంచే తెప్పించుకున్నట్లు సమాచారం. ఆయన స్నానం చేయడానికి కావాల్సిన సబ్బు, షాంపూ సైతం ఇంటి నుంచే వస్తున్నాయని తెలుస్తోంది. ఆయనకు ఇంటి భోజనానికి మాత్రమే సుప్రీంకోర్టు అనుమతించినప్పటికీ ఇతర వసతులు కూడా ఇంటి నుంచే రప్పించుకుంటున్నట్లు సమాచారం. మరోవైపు ప్రభాకర్ రావు సిట్ అధికారులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా సహాయ నిరాకరణ చేస్తున్నట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో ప్రధాన కోణానికి సంబంధించిన విచారణ ఇంకా కొలిక్కి రాలేదు. శారీరకంగా హింసించరాదని సుప్రీంకోర్టు ఆదేశించిన నేపథ్యంలో సిట్ అధికారులు ప్రభాకర్ రావును ఎక్కువగా ప్రశ్నించకుండా ఒంటరిగానే వదిలేస్తున్నట్లు సమాచారం. 5 రోజుల విచారణలో పట్టమని 10 గంటలు కూడా ప్రశ్నించలేదని తెలుస్తోంది. ఆయన్ని ఒంటరిగా వదిలేస్తున్నప్పటికీ ప్రతి కదలిక రికార్డ్ అయ్యేలా నిఘా కెమెరాలు ఏర్పాటు చేశారని తెలుస్తోంది. 2 రోజులుగా చలి ఎక్కువగా ఉందని ప్రభాకర్ రావు ఫిర్యాదు చేసినట్లు సమాచారం.